నేను ఏం చేస్తున్నానని కదలకుండా నా వంక చూస్తూ ఉంది. నేనైతే టీ పెట్టుకోవడానికి వచ్చాను. కొంచెం హెడేక్గా ఉంది, టీ పెట్టుకుందామని కిచెన్లోకి అయితే వచ్చాను. ఇది ఏం చేస్తుందంటే నేనేం తింటున్నానా అని నా చుట్టే తిరుగుతుంది ఇందాక నుంచి, ఒక గంట నుంచి. అయితే నేను బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్లోకి వస్తుంది, హాల్లోకి వస్తే హాల్లోకి వస్తుంది. ఇప్పుడు నేను కిచెన్లోకి వచ్చానా, కిచెన్లోకి వచ్చింది. వచ్చి నేనేం పెట్టుకుంటున్నాను, ఏం తింటున్నానా, దానికి వేయకుండా ఎక్కడ పెట్టేస్తానా అని, నేనేమి దానికి పెట్టకుండా ఎక్కడ తినేస్తానా అన్నట్టు నా వంక చూస్తుంది. చూడండి ఎలా చూస్తుందో. మా చీచిగాడికి చాలా తెలివైతే ఉంది. నేను కానీ ఎక్కడికైనా వెళ్ళిపోతానేమోనని నా వంకే చూస్తా, నేను ఎటు వెళ్తే అటు వద్దామని చూస్తుంది అనమాట. ఇది చీచు, దీని పేరు చీచు అనమాట. ఇది చూడడానికి క్యూట్గా ఉంటుంది. మేము మార్నింగ్ టైం పడుకుంటాము కదా, మార్నింగ్ తొందరగా లేకపోతే ఏం చేస్తుందంటే బెడ్ దగ్గరికి వచ్చి లేపిద్ది అనమాట. 5ంటికి లేచి వచ్చి మంచం పైకి కాలు పెట్టి లేపుతుంది, అరుస్తుంది అనమాట. లేకండి మార్నింగ్ 5 అయ్యింది అనేసి లేపుతుంది. ఏం పెట్టకపోతే ఇది నాకు తినేసేలా ఉంది. ఇది కొంచెం కూరని అయితే వేద్దాం. అన్నీ తింటుంది అనమాట. రైస్ కన్నా ఇది తినేది ఏంటి అంటే ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్ ఇలాంటి ఎక్కువ తింటుంది అనమాట. పోటీ పడి తింటుంది. దీనికి ఒక బ్యాడ్ అలవాటు ఉంది. ఏంటనుకుంటున్నారా, ఇది తినేటప్పుడు మనం పక్కకి వెళ్ళామో చాలా గాండ్రేస్తుంది అనమాట, పులిలాగా. ఇది చూడండి కొంచెమే ఉంటుంది, పొట్టిగానే పొట్టుముండ, కానీ దీని పొగరు మాత్రం హై లెవెల్లో ఉంటుంది అనమాట. ఇది చిన్నగా ఉంది, ఏం చేస్తుందో అనుకున్నా. దీన్ని తినేటప్పుడు వెళ్ళామో దీని ఫుడ్గా మనం ఎక్కడ తినేస్తామా అని ఓ గాండ్రేస్తుంది. వెళ్ళాలన్నా భయం వేస్తుంది, దీని పక్క నుంచి వెళ్ళాలన్నా ఎక్కడ నా మీద అరుస్తుందా అని. పక్క సైడ్ నుంచి అయితే వస్తున్నాను. చూడలేదు, నన్ను చూసిందంటే కనుక అమ్మో పులి భయపెట్టినట్టు భయపెట్టిద్ది. ఫుడ్ ఎక్కడ ఎవరు తినేస్తారా అనేసి గబగబా తినేస్తుంది. ఇంకా చికెన్ కానీ వండేమంటే వండుతున్నప్పుడు ఇంకా కిచెన్లోకి వస్తుంది. వంట అయ్యి దాకా కిచెన్లోనే ఉంటుంది. ఇంకా చికెన్ కర్రీ అయ్యే వరకు అరుస్తూనే ఉంటుంది అనమాట. దీనికి చికెన్ అంటే అంత ఇష్టం అనమాట. బోన్స్తో శుద్ధ పూర్తిగా తినేస్తుంది అనమాట. అసలు నాన్ వెజ్ వండుతున్నామంటే దీన్ని కట్టేస్తాను నేను. కట్టినా కానీ అరుస్తూ ఉంటుంది పెట్టే వరకు కూడా. చూడండి ఇప్పుడు పిలిచినా కానీ పలకదు. చీచు చీచు చూస్తున్నారా, దీని ఫుడ్ మీద ఉన్న కాంట్రాస్ట్. నేను పిలుస్తున్న దాని మీద ఇంట్రెస్ట్ లేదు దీనికి. ఫుడ్ మీద పెట్టింది గ్యాస్ అంతా. రే చీచు చూడరా, నీకు ఫుడ్ పెట్టింది నేనేరా, నా వంక చూడు చీచు. రే చీచుగే, ఇది బాగా చిన్న పిల్లప్పుడు వచ్చింది మా ఇంటికి. ఇప్పుడు అది ఇంకా పొట్టిది ఎంత అయ్యింది. చీచు నడుచుకుంటూ వస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని. మళ్ళీ బ్రేక్ వేస్తుంది. చీచుదా, నేను ఒకవేళ బయటికి వెళ్ళాను అనుకో నా పక్కన కూర్చుంటుంది అనమాట, నేను ఏం చేస్తున్నాను అనేసి. ఇది ఒక సెక్యూరిటీ గార్డ్లా ఉంటుంది మా ఇంట్లో. ఎవరు లేరన్న ఫీలింగ్ అయితే రాదు మా చీచుగాడు ఉంటే. ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఎవరిని రానివ్వదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారంటే మాత్రం చాలా గట్టిగా అయితే అరుస్తుంది. అసలు ఏం మాట్లాడుకోనివ్వదు అసలు. ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళేంత వరకు అరుస్తూనే ఉంటుంది. ఇక్కడైతే టాయిలెట్ పోసేసింది. దీన్ని కట్టుంచినప్పుడు అసలు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ పోయేదు, తిరుగుతున్నప్పుడే పోసేస్తుంది. చీచిట్రా, నీ ప్లేస్ అక్కడే కదా, ఇంక అక్కడికి వెళ్ళిపోయావు అనమాట. అది అక్కడే పడుకుంటుంది, ఆ టేబుల్ కిందే పడుకుంటుంది. అందుకని ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వెళ్తుంది అనమాట. అక్కడ ఏ స్మెల్ వస్తుంది, ఆ స్మెల్కి నాకు పెడతారా లేదు అని కిచెన్ దగ్గరికి వెళ్తుంది. దీనికి కళ్ళు కనిపించవు కానీ అన్నట్లో గుర్తేసుకుంటాం వల్ల కిచెన్లో పరిగెట్టిద్ది. ఏం వండుకుని తినేస్తున్నారో నాకు పెట్టకుండానని. చూసారు కదా, ఇది మా చీచుగాడి చిందులు. ఒక్కొక్కసారి ఇంకా బాగా అల్లరి అయితే చేస్తుంది. దీన్ని పడుకున్నప్పుడు చూడాలి. ఇప్పుడు నేను ఏదో చేసేస్తున్నానని నా వంక చూస్తుంది. వెనక్కి తిరిగి 2 అడుగులు వేస్తుంది, వెనక్కి తిరిగి చూస్తుంది నా వంక అయితే. దీనికి ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలని ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే చూస్తుంది. చూడండి, ఇది పడుకున్నప్పుడు చూడాలి. టెడ్డీ బేర్ బొమ్మలానే ఉంటుంది, బోరకత్తలా పడుకుంటుంది అనమాట. చీచు చూసారా మా చీచుగాడు. దీనికి చూస్తే మీకు క్యూట్గా అనిపిస్తే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.